వచ్చేసా. అదే వంట వండిపోయింది ఏమో ఆనియన్స్ కోస్తాను. ఈ రోజు నేను ఆనియన్స్ జ్యూస్ చేసి హెయిర్ కి పెట్టుకుందాం అనుకుంటున్నా. హెయిర్ కి పెట్టుకుంటావా? ఎవరు నువ్వు ఇలా ఉన్నావు అంటే? ఇదేంది కొత్త ఐడియా? చాలా రీల్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఆనియన్ జ్యూస్ ఆయిల్ హెయిర్ కి పెట్టుకుంటే హెయిర్ బాగా గ్రో అవుతుందంట. నన్ను అడగొచ్చు కదా ఇంట్లో డర్మటాలజిస్ట్ ని పెట్టుకొని. అంటే సోషల్ మీడియాలో వస్తుంది కదా, ట్రై చేద్దామని. న్యాచురల్ ప్రొడక్ట్ కదా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? న్యాచురల్ హ్మ్. పని చేయదు, నీకు తెలుసా అది? అవునా? చాలా స్టడీస్ ఉన్నాయి, నో యూజ్. అవునా? హ్మ్. స్కిన్ ఇంటాక్ట్ ఉంటుంది, హెల్తీది. బయటకు వెళ్ళి పెట్టింది ఏది లోపలికి వెళ్ళదు. మరి మీరు సీరమ్స్ రాస్తారుగా హెయిర్ గ్రోత్ కి. ఇవే తగ్గించుకుంటే మంచిది. సీరమ్స్, మినాక్సిడిల్స్ లో స్పెషల్ వెహికల్స్ ఉంటాయి, లిపిడ్స్ కానీ ఆల్కహాల్ కానీ పెనట్రేషన్ కోసం. మన హెయిర్ కి న్యూట్రిషన్ ఎప్పుడైనా బ్లడ్ నుంచే వస్తుంది, కాబట్టి ఇలాంటివి చెయ్యొద్దు. రివర్స్ లో దీనివల్ల ఏదైనా ర్యాష్ వస్తే ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. అయ్యో, ఏమిటండి మీరు మాట్లాడేది? అయితే ఈ ఆనియన్స్ ఆమ్లెట్ వేసుకొని తినేద్దాం. ఓ సూపర్, సరిపోయారు ఇద్దరును. హెయిర్ గ్రోత్ బాగా అవుతుంది. మళ్ళీ వేస్తాడు. అయితే పద. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య.